రైట్ ఇక బులెటిన్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. దళిత బంధు పేరిట అమాయక ప్రజల వద్ద నుంచి మాజీ ప్రజాప్రతినిధులు లక్షల రూపాయలు వసూలు చేశారని మావోయిస్ట్ పార్టీ అధికార పార్టీ ప్రతినిధి జగన్ పేరిట లేఖను విడుదల చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేని పక్షంలో ప్రజల చేతుల్లో శిక్ష తప్పదని కూడా హెచ్చరించారు. ఆ లేఖలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన మండల, జిల్లా స్థాయి మాజీ ప్రజాప్రతినిధుల పేర్లు ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇకైతే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను వరంగల్ నుండి మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి. జమీమా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టు లేఖ ప్రజెంట్ ఇప్పుడు కలకలం రేపుతోని చెప్పుకోవాలి. జిల్లా వ్యాప్తంగా కూడా ఏ నలుగురు కలిసిన ఎక్కడ కూడా మావోయిస్టుల లేఖపైనే చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖ విడుదల చేసినట్టు తెలిసింది. ప్రజెంట్ ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో, వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఎక్కడ కూడా అంతా వైరల్గా మారిన పరిస్థితి కనబడుతుంది. దళిత బంధు పేరుతో అమాయకుల దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా మళ్ళీ తిరిగి ఆ డబ్బులు చెల్లించాలి, లేదంటే ప్రజా కోర్టులో తీర్పు ఉంటుంది, ప్రజలతోనే శిక్షించబడతారంటూ కూడా ఆ లేఖలో పేర్కొనే పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆ లేఖను కనుక విశ్లేషిస్తే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ దళిత బంధు తీసుకొచ్చి దళితుల అభివృద్ధి కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, అంటే సర్పంచ్ నుంచి మొదలుకుంటే ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లు కావచ్చు, ఇంకా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అమాయకుల దగ్గర, ప్రజల దగ్గర మీకు దళిత బంధు పథకం ద్వారా దళిత బంధు ఎంపికలో లబ్ధిదారులుగా ఎంపిక చేస్తా, మీకు దళిత బంధు ఇప్పిస్తామని అమాయక మాటలు చెప్పి ఒక్కొక్కరి దగ్గర లక్షల నుంచి 2 లక్షల వరకు వసూలు చేసినట్టు చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ వసూలు చేసినటువంటి నేతల పేర్లను మెన్షన్ చేస్తూ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరినీ ఆ లేఖలో మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ఆ పేరుతో విడుదలైనటువంటి లేఖలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారో వారందరి ఆ పేర్లతో కూడా లేఖలను విడుదల చేస్తూ కూడా వారందరికీ ఒక వార్నింగ్ ఇస్తున్నట్టుగా, హెచ్చరిస్తున్నట్టుగా లేఖ అయితే ప్రజెంట్ ఇప్పుడు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతుంది. తప్పకుండా కాటారం, పలిమేల, మహముత్తారం, మహదేవ్పూర్ మండలాల్లో పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసి ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారో వారంతా కూడా ఎవరెవరి దగ్గర అయితే దళిత బంధు పథకం ఇప్పిస్తామని అమాయకుల దగ్గర డబ్బులు వసూలు వారంతా కూడా మళ్ళీ తిరిగి ఆ డబ్బులు చెల్లించాలి. డబ్బులు చెల్లించితేనే సరైన పద్ధతి ఉంటుంది. ఒకవేళ డబ్బులు చెల్లించినటువంటి నేపథ్యంలోనే ప్రజాకోర్టులో శిక్షించాల్సిన అవసరం అయితే ఏర్పడుతున్నట్టు కూడా బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ నేతలు ఎవరైతే డబ్బులు వసూలు చేశారో అందరికీ ఒక హెచ్చరిక జారీ చేస్తూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి పేరుతో లేఖ విడుదల కావడం జిల్లా వ్యాప్తంగా చర్చించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ లేఖకు సంబంధించి కూడా ఒకవేళ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో వాళ్ళే మావోయిస్టు సంబంధించినటువంటి నేతలే లేక విడుదల చేశారా, లేదంటే కావాలని కొంతమంది ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నటువంటి నేతలు పడక మిగతా ఎవరైనా ఈ లేఖను విడుదల చేసిన చర్చ అయితే కొనసాగుతుంది. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి లేఖ వైరల్ కావడంతో జిల్లా వ్యాప్తంగా ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుంది, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా కొంత అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒకవేళ నిజంగానే మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఆ లేఖ నిజమే అయినట్టయితే తప్పకుండా ఎవరెవరైతే డబ్బులు వసూలు చేశారో అమాయక ప్రజలు అనేక గ్రామాలలో దళిత బంధు పేరుతో వసూలు చేసిన డబ్బులన్నీ చెల్లించాలి, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు, ఉపేక్షించేయలేదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాజీ ప్రజాప్రతినిధుల తీరు మార్చుకోవాలంటూ కూడా మావోయిస్టు సంబంధించినటువంటి లేఖలో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ లేఖకు సంబంధించి కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన నిఘా వర్గాలు కావచ్చు, పోలీసులంతా కూడా పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎప్పుడు ఈ లేఖ బయటకు వచ్చింది, మొదటగా ఎవరి ద్వారా వచ్చింది, వాట్సాప్లోకి వస్తే ఏ నెంబర్ నుంచి ఆ లేఖ బయటకు వచ్చింది, లేదంటే ఇతర బయటకు వచ్చినటువంటి సమయంలో ఎవరెవరు వచ్చారు, ఎవరెవరి ఈ ప్రమేయం ఉంటుంది, నిజంగానే మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో జగనే విడుదల చేశారా, లేదంటే కొంతమంది కావాలని నకిలీ లేఖనేమైనా విడుదల చేసి ఉంటారంటూ కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో అయితే మావోయిస్టుల కదలికలు ఉన్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు కదలికలు ఉన్నాయి. తప్పకుండా మావోయిస్టుల పార్టీకి సంబంధించి కూడా ఒక
మిగతా ప్రజాప్రతినిధులు ఎవరైతే గ్రామాలలో కొంత రెచ్చిపోయి కొంత ఆగడాలు కొనసాగిస్తారో వారందరి తీరు మార్చుకొని తప్పకుండా దళిత బంధు వ్యవహారంలో డబ్బులు వసూలించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా తిరిగి మళ్ళీ ప్రజలకు ఇస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఒకవేళ తిరిగి డబ్బులు కనుక చెల్లించకపోతే తప్పకుండా ప్రజా కోర్టులో శిక్షిస్తామంటూ కూడా ఈ లేఖలో పేరున్నటువంటి నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంతమైనటువంటి కాళేశ్వరం కావచ్చు, కాటారం, మహదేవ్పూర్, పలిమెల, మహముత్తారం మండలాల్లో మాత్రం చాలా చర్చనీయాంశం మారి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు ఏ క్షణాన ఈ లేఖకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ఎవరి ద్వారా దర్యాప్తు కొనసాగిస్తారు, పోలీసులు ఎవరిని అనుమానితులుగా భావించి ఎవరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారా, ఎటువంటి పరిస్థితులు తలెత్తాయంటూ కూడా ఇటు కాటారం, పలిమెల, మహదేవ్పూర్, మహముత్తారం మండల చర్చ అయితే కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించి పోలీసులే పూర్తి క్లారిటీ ఇచ్చిన తర్వాత అసలు లేఖ ఎప్పుడు విడుదల చేశారు, లేఖ ఎవరు విడుదల చేశారు, ఆ లేఖలో నిజంగానే మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్తో లేఖ విడుదలైందా లేదంటే ఇంకెవరైనా నకిలీలు ఉన్నారా, లేదా ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అప్పుడు ఒక్కొక్కరి దగ్గర 1,00,000, 2 లక్షలు వసూలు చేశారా, వారంతా కూడా మళ్ళీ చెల్లించే అవకాశం ఉంటుందా, ఎటువంటి పరిస్థితులు తలెత్తాయో